ఏదైతే నిన్న కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి సభలో ముందు వరుసలో కూర్చోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ వినేత జున్ను రాజ్ యాదవ్ను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అధికారిక సభలో ముందు వరుసలో కూర్చోవడం పట్ల కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి. దీని గురించి మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు దీని గురించి ప్రజలు ఎట్లాగూ దీన్ని విమర్శిస్తారు. ఓకే, అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అనేది ముఖ్యం. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే ఉంటారు, కొడంగల్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటారు, అన్నీ ఉంటారు. ఓకే, అనేది అఫీషియల్గా ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక నాయకుడు, ప్రజాప్రతినిధి. మరి ఈయనను ఎందుకు ఆడ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు మాకు అర్థమవుతలేదు. ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? నీకు ఏదైనా ఉంటే ఇంటర్నల్గా నీ తమ్ముడో బ్రదరో ఏదో అయితే, అన్నో తమ్ముడో అయితే నువ్వు ఇంటర్నల్గా చూసుకోవాలి. అది ఈ అఫీషియల్ ప్రోగ్రాంలల్లో ఆయనను అధికారికంగా కూర్చోబెట్టడం ఏంది? అది గణతంత్ర దినోత్సవం రోజు. ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి వ్యవస్థ మిమ్మల్ని. మరి ఎందుకు వీటికి తిలోదాకాలు ఇస్తున్నావు? అధికారికమైన కార్యక్రమాలల్లో మీ తిరుపతి రెడ్డిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? మరి ఆయన అనధికారిక ముఖ్యమంత్రి అయ్యింది మాకు అర్థమవుతలేదు. దీన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఒకటి. రెండోది ఏంటంటే, ఎక్కడ పోయినా కూడా పోలీసు వాళ్ళు, ఆఫీసర్లు కూడా ఆయననేదో ఎమ్మెల్యేనా, వార్డు మెంబరా ఏది కాదు, అయినా కూడా కేవలం ఒకే ఒక రిలేషన్ ఏంటిది? బ్రదర్ అనే రిలేషన్. ముఖ్యమంత్రి గారికి చుట్టము బ్రదరు అనే ఒకే ఒక రిలేషన్తో ఆయనకి రాజభోగాలు, రాచమర్యాదలు చేస్తూ ఉన్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా దీన్ని సరి చేసుకోవాలి. అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే కుటుంబ పాలన, వాళ్ళే మొత్తం పదవులు అనుభవిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు మరి తిరుపతి రెడ్డికి సంబంధించి కూడా పూర్తి మొత్తంలో అక్కడ షాడో ఎమ్మెల్యే కూడా వివరిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు ఈ విషయంలో? అయితే కేసీఆర్ కుటుంబం ఎన్నడూ కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులు కాకుండా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ మర్యాదల్ని వాళ్ళు అనుభవించింది లేదు. వారు ఎమ్మెల్యేలు గానో, ఎమ్మెల్సీలు గానో, ఎంపీలు గానో ఉన్నారే తప్ప, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారే తప్ప ఇట్లా అడ్డగోలుగా ఇట్లా ఏది బంధుప్రీతితోని ఈయనను ఎంకరేజ్ చేసి పక్షపాతంతో బంధుప్రీతి అంటారు కదా, బంధు అని చెప్పి ఈ రాజభోగాలు అనుభవించిన చరిత్ర ఎక్కడ లేదు. అది రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడిండో అప్పుడు మేము కూడా మాట్లాడవచ్చు, కానీ అది పద్ధతి కాదు. కానీ ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే, వాళ్ళ అన్నదమ్ములతోని ఎన్ని సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారో తెలుసు అందరికీ. లక్షల కోట్లు, వేల కోట్లు వెనకేసుకునే ఉపాయం చేస్తూ ఉన్నాడు. ఏ సెటిల్మెంట్ కానీ వాళ్ళ తమ్ముళ్ళతోని, వాళ్ళ అన్న తమ్ముళ్ళతోనే ఆయన డీల్ చేస్తూ ఉన్నాడు. మరి అది చేసుకొని ఇంటర్నల్గా బహిరంగంగా ఇది చేయాల్సిన అవసరం లేదు కదా. దీని మీద ఖచ్చితంగా గవర్నర్ గారికి దీని మీద కంప్లైంట్ చేసి, అసలు గవర్నర్ గారు రేవంత్ రెడ్డి అన్నారు కదా, రాజకీయాల్లోకి నా సోదరులను అసలు ఇన్వాల్వ్ చేయను, వాళ్ళకి సంబంధం లేదు రాజకీయాలతోటి, నా బిజినెస్లో వాళ్ళు చూసుకుంటారని రేవంత్ రెడ్డి చెప్పిండు. అదేవిధంగా 7వ గ్యారంటీ రాజ్యాంగాన్ని సంరక్షిస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇట్లాంటి సందర్భాల్లో మరి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందంటారా? రాజ్యాంగ ఉల్లంఘన ఇప్పుడు రెండు విషయాలు మాట్లాడుకుంటే, ఒకటి ఏంటిదంటే ఇక్కడ గవర్నర్ ఉన్నారు, మరి గవర్నర్ ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లే. రాజ్యాంగబద్ధ పాలన జరగవలసిన బాధ్యత ఆయన చూసుకోవాలి కదా. మరి ఇక్కడ అన్అఫీషియల్గా ఆయన కూర్చుంటున్నప్పుడు అది కూడా ఆయన పరిధిలోకి వస్తుంది కదా. వచ్చినప్పుడు ఆయన దృష్టికి వచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆఫీసర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రభుత్వానికి ఆయన ఆర్డర్స్ పాస్ చేయాలి. ఏ విధంగా మీరు ఇట్లా చేసిర్రు అనేది దాని మీద ఖచ్చితంగా కూలంకషంగా ఎంక్వైరీ జరగాలి. ఇది ఎవరో అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికార బలుపుతోని చేయాల్సిన మదంతోనో అహంకారంతోనో చేయాల్సింది కాదు కదా ఇది. కాబట్టి ఒక పద్ధతి ఎంబడి ఉండాలి. బయట వాళ్ళు ఎవరైనా తప్పు చేసిల్లంటేనేమో మనం సరి చేసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ నువ్వే తప్పు చేస్తావంటే నీకు ఎవడు బుద్ధి చెప్పాలిగా. కుక్కతోకకు ఎంత గుండు కడితే రాదన్నట్టు. సరే అయితలేదు అది కాని ముచ్చట, అంత ఉత్త డొల్లా, అది ఏం లేదు. కానీ అన్అఫీషియల్ ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి, గవర్నర్ గారు చేయాలి. మరి సిఎస్ గారు కూడా అట్లా చేయించే ఆమె కూడా బాధ్యత ఉంటుంది కదా. ఈ ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఈయనకు ఏంటంటే ఈయన అడ్డుమారు గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి అయిపోయాడు. అడ్డుమారు గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఆయనకి ఏం పద్ధతి తెలుస్తలేదు, పాట తెలుస్తలేదు. రెండోది, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తి కదా సీఎం రేవంత్. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నాడు ఆయన. ఓకే, అడ్డుమారు గుడ్డు దెబ్బ అంటే అట్లా అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు అంటున్నాను నేను అనేది. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్ధంగానే అయ్యిండు, ముఖ్యమంత్రి కూడా ఆయన అయిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ప్రమాణమే చేసిండు. కానీ అనుభవాలేమి, అవగాహన లేమి, లేకపోతే అధికార అహంకారంతో
నేను ఏం చేశాను నడుస్తుందనే పోకడా పోతా ఉన్నాడు. కానీ దీనికి తగ్గ ప్రణాళిక జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా బుద్ధి చెప్పే ప్రోగ్రాం ఉంటుంది. రెండోది 7వ హామీగా అయిన ప్రజాస్వామిక తెలంగాణ అన్నాడు కదా, ఇక హరగోపాల్ సార్తో ఆయన ఆ రోజు చెప్పిండు. హరగోపాల్ సార్తో ఇంటర్వ్యూ చేస్తున్న రోజు రేవంత్ రెడ్డి గారితో ఏం చెప్పిండంటే, రేవంత్ రెడ్డి గారు ముందు అడిగిర్రు, సార్ మీ ఆశీస్సులు ఉండాలి, మీ సలహాలు సూచనలు ఉండాలి, మీ సలహాల సూచనలతోనే నేను పరిపాలన చేస్తా, నేను అధికారంలోకి వస్తా అని చెప్పి జర్నలిస్ట్ రమాచంద్రమూర్తి సార్ ఉన్నాడు, ఇదే కోదండరామ్ సార్ ఉన్నాడు, హరగోపాల్ సార్ ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిని పట్టుకొని చెప్పినప్పుడు హరగోపాల్ సార్ ఒక మాట అంటారు. ఏమంటారంటే, మరి నీకు ఇవన్నీ చెప్తా ఉన్నావు కానీ నీకు అప్పటి వరకు జ్ఞాపక శక్తి ఉంటుందా అని చెప్పి అడిగిండు. జ్ఞాపక శక్తి ఉంటుందా నీకు మరి లోపించకూడదు అని అన్నాడు. కానీ మరి ఇప్పుడు ఇదే హరగోపాల్ను మైనింగ్ పర్మిషన్ల మీద ప్రజలంతా ఆందోళన చేస్తూ ఉంటే పోతే ఈయనను అరెస్ట్ చేపిస్తారా? పౌరాకుల సంఘాల నేతలను అరెస్ట్ చేపిస్తారా? అది నువ్వు అధికారంలోకి రావడానికి సహకరించిన వాళ్ళకే నువ్వు అంటే నీకు ఒకటి ఏంటంటే, మీ సలహాలు సూచనలతో పోవాలంటే ఇదేనా హరగోపాల్ సార్ నీకు సలహాలు ఇచ్చింది? నీకు ఇచ్చిన సలహాలు ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది? కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండాలి రేవంత్ రెడ్డికి. కామన్ సెన్స్ ఉండాలి. ఎవరి వల్ల నేను అధికారంలోకి వచ్చినా ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటిది? పౌరాకులకు సంబంధించిన నేతలను కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మేధావులను కావచ్చు, ప్రతిపక్షాల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఖచ్చితంగా పాలన కొనసాగిస్తా అని చెప్తున్నాడు. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లేవంటారు? ఇప్పుడు ప్రజలంతా తిరుపతి రెడ్డిని ఆడ కూర్చోవాలని కోరుకున్నారా? మరి ప్రజలంతా మీ తమ్ముళ్ళను అన్అఫీషియల్గా నువ్వు అధికారం అట్టబెట్టు వాళ్ళను అఫీషియల్ ప్రోగ్రాంలో కూర్చోబెట్టాలని ప్రజలు కోరుకున్నారా? ప్రజా పరిపాలన, ప్రజా దర్బార్, ఓ ఇంత అంత అంటే కదా, ఏది గిదేనా నీ పరిపాలన? ఇంత స్వార్థం చూసుకుంటున్నాడు, బంధుప్రీతి చూసుకుంటూ ఉన్నాడు, పక్షపాతం చూస్తూ ఉన్నాడు. ఈయనే అసలు పద్ధతి ప్రకారం మోసం చేయడం అనేది నేర్చుకున్నాడు ప్రజల్ని. పద్ధతి ప్రకారం మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడేంది, నేను సమర్థవంతమైన సీఎంను కావాలి అంటే ఆషామాషి ముచ్చటే కాదు అది. నీకు అంత అనుభవం లేదు, నీకు అంత అవగాహన లేదు, నీకు ఆ శక్తి లేదు, నువ్వు పెట్టుబడిదారులను కన్విన్స్ చేసేంత స్కిల్ లేదు నీ దగ్గర, సామర్థ్యం లేదు. లేనప్పుడు నీతో ఎట్లయితుంది? అది కాదు, అంత అసమర్థ పాలన అయిపోతున్నది. రెండోది ఏంటంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెక్క ఆయన చేయగలుగుతాడా? ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఎన్నో అవమానాలు, ఆందోళనలు ఎన్నో ఉన్నాయి ఆయన జీవితంలో. మనం ఏ కోణం చూసినా కూడా ఆయన 100% సమర్థుడు అనేది ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. ప్రజలందరినీ పద్ధతి ప్రకారం మోసం చేసి ముఖ్యమంత్రి వరకు అయింది. కానీ ఇంకా కాలేడు. ఆయన సమర్థవంతమైన ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకోవాలంటే అదేం అల్లటప్ప విషయం కాదు. ముఖ్యమంత్రిగానే మిగిలిపోతాడు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా గిట్నే ఉన్నాడు. ఆయన కంటే ఈయన ఇంకా అధ్వానమే. ఇంకా ఆయన అన్నప్పుడు ఏదో చేసిండు, ఇంకా కొన్ని పనులు చేసిండు. కానీ ఈయన అంతకంటే అధ్వానం. వీళ్ళు ఇవన్నీ బంద్ చేసి ఈ హక్కుల నేతల్ని, నిన్న రాజ్యాంగబద్ధమైన గణతంత్ర దినోత్సవం నిన్న అంటే ఇది చాలా సిగ్గుసేటిది. ప్రభుత్వానికి సిగ్గుపడాల్సిన విషయం ఇది. అసలు మీ తమ్ముడైనంత మాత్రాన ఆఫీషియల్ ప్రోగ్రాంలలో కూర్చోబెట్టడం ఏంది? నవ్వుతా ఉన్నారు. నీకేమన్నా పద్ధతి ఉన్నదారా రేవంత్ రెడ్డి? ఇంకొక విషయం ఏంటంటే, గణతంత్ర దినోత్సవం సంబంధించి అక్కడ అంబేద్కర్, అతి పెద్దైన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఓపెన్ చేయకుండా ఆ లైట్లు కూడా పెట్టలేని పరిస్థితి. అక్కడ ఏం చెప్తారు ఈ విషయంలో? ఆయనకు రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టాలా, లేకపోతే నెక్స్ట్ ఇంకా ఇందిరాగాంధీ విగ్రహాలు, ఇక ఇంకేమో పార్టీ విగ్రహాలు పెట్టుకుంటాడు. కానీ ఈ విగ్రహాల జోలికి కానీ లైట్లు పెట్టడం కానీ, గణతంత్ర దినోత్సవం అంటే అంబేద్కర్ ఒక నిమ్న కులస్తుడు అయినప్పటికీ ఆయన స్వార్థం ఆయన చూసుకోలేదు. ఆయన అందరి గురించి, బహుజనుల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి, ఆదివాసీల గురించి, మహిళల గురించి, పిల్లల గురించి, ఒక పరిపాలన ఎట్లా ఉండాలనే దాని మీద రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో, అన్ని అధికారణల్లో ఆయన పాత్ర ఉన్నది. కాబట్టి ఆయనను పూజించవలసిన రోజు కనీసం ఆయనకు లైట్లు పెట్టకుండా నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ రెడ్డి అహంకారంతో నిమ్న జాతీయుడు అని చెప్పి నువ్వు అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. అది పద్ధతి కాదు. అది నువ్వు అసలు నిజంగా కూడా ఇదంతా దళిత సమాజం ఆలోచించాలి. ఏం చేస్తూ ఉన్నాడు దళితుల పట్ల అనేది. దళితులనే కాదు, పౌర సమాజం మొత్తం ఆలోచించవలసిన విషయం, అవసరం ఉన్నది ఈరోజు. రెండోది ఏంటంటే, ఆయన ఏది అంబేద్కర్ పట్ల కానీ, ఇంకా ఈ మిగతా విగ్రహాలు పెట్టుకుంటాడు కానీ ఇవి పెట్టాడు, వీటి జోలికి పోడు, బంధుప్రీతితో ప్రవర్తిస్తాడు. 2 రోజులైతే ఇంకేం చేస్తాడో ఏం చేస్తాడో మనకు తెలియదు. దోసుక తినడమే నేర్చుకున్నాడు. ఇక ముఖ్యమంత్రి అయితే అయ్యిండు, నా కడుపు నింపుకుంటాను అనేది ఆ ధోరణిలో పోతూ ఉన్నాడు. దయచేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. మేము ఒకటే కోరుతా ఉన్నాం.
సంవత్సర కాలం దాటి కూడా ఇంకా 2 నెలలు కావస్తూ ఉన్నది, నెల దాటి. పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలు చాలా అనేక సమస్యలతోని ఈరోజు సతమతం అవుతూ ఉన్నారు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను ఎన్నుకున్నారు. మీ ఎమ్మెల్యేలు కూడా గెలిపించిండు. వారికి ఇండ్లు లేవు, ఇండ్లు కట్టించండి. కనీసం తినడానికి తిండి లేని వాళ్ళకు రేషన్ కార్డులు అందరికీ ఇవ్వండి. అవి చాలా బాధలలో ఉన్నారు కాబట్టి ఆ సమస్యలను పట్టించుకోర్రి. ఆ సమస్యలను పట్టించుకొని నెరవేర్చే ఆలోచన చేయాలి తప్ప రైతులు కూడా ఈరోజు డిసప్పాయింటెడ్గా ఉన్నారు. రైతు బంధు, రైతు భరోసా అవన్నీ కూడా నువ్వు వేయండి. ఎక్కడి నుంచి అయినా ఫండ్స్ తీసుకురావండి. లేకపోతే మీకు చేత కాకపోతే కేసీఆర్ని సలహాలు అడగండి. ఆయన మాజీ ముఖ్యమంత్రి, తప్పు లేదు. నీకు అంత బ్రాడ్ విశాల ఆలోచన ఉంటే కేసీఆర్ గారిని అడగండి. ఇప్పుడు కేసీఆర్ అయితే నిన్ను అడిగినంత మాత్రం నువ్వు దిగి నేను ఎక్కుతా అని అన్నాడు కదా. నువ్వు పెద్దల సలహాలు తీసుకొని ఈ రాష్ట్రం ఏ ఆశయాల కోసం సాధించబడ్డదో, ఏ ఆకాంక్షల కోసం సాధించబడ్డదో, ఎలాంటి సంక్షేమాన్ని కోరుకున్నారో ప్రజలు, ఆ సంక్షేమం దిశగా పోవాలనేది మేము కోరుకుంటా ఉన్నాం.